కాకసాబ్ దీక్షిత్ అనే భక్తుడు షిరిడీలో సాయి సన్నిధిలో ఉన్నాడు. ఆగస్టు 31, 1918 ఒక ఉత్తరం వచ్చింది. ఆ ఉత్తరంలో కరం బేల్కర్ అనే భక్తుని భార్యకు ఆయన సోదరునికి చాలా ప్రమాదంగా ఉన్నదని ఆ ఉత్తరంలో ఉంది. ఆ విషయాన్ని కాకాసాహెబ్ దీక్షిత్ సాయికి చెప్పాడు. అప్పుడు బాబా బాలు కాకాకి బాగవుతుందిలే అన్నారు. కరంబేల్కర్ భార్యను గురించి కూడా దీక్షిత్ అడిగాడు. అప్పుడు బాబా ఆమె ఇంకా రాలేదా అని అడిగారు. అప్పుడు దీక్షిత్ లేదు బాబా, రమ్మని కబురు చేయమంటారా అని అడిగాడు. బాబా అలాగే అన్నారు. తర్వాత బాలుకాక ఆరోగ్యం బాగుపడ్డది. కానీ కరంబేల్కర్ భార్య మరణించిందని తెలిసింది. ఇంకా రాలేదా అంటే సాయిలో ఐక్యం అవటానికి రాలేదా అనే భావం సాయిది. సాయి మాటలకు అర్థాలే వేరు. సాయి మాటలు జడ్జిగా పనిచేసిన రేగే అనే భక్తుడికి అర్థమయ్యే కావు. అతడు బాబాతో ఈ విధంగా అన్నాడు. బాబా, మీరు నిగూఢంగా మాట్లాడే మాటలు నేను అర్థం చేసుకోలేకపోతున్నాను. మీరు నాకేదైనా చెప్పదలిస్తే అర్థమయ్యేలా స్పష్టంగా చెప్పండి అని కోరాడు సాయిని.